ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏసే జవాబు అనే కార్యక్రమం ద్వారా అనేకమైన నూతన విషయాలను ప్రతిరోజు మీ మధ్యకు తీసుకొని రావడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక ప్రశస్తమైన మాటను దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి, అనేకులతో ఈ యొక్క వాక్యాన్ని పంచుకోవాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు ప్రత్యేకంగా విశేషంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, నీతో మాట్లాడబోతున్నాడు. ప్రియ దైవజనుడా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటను పోగొట్టుకోవద్దు. దేవుడు తన ప్రత్యేకమైన సందేశం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. చెవియొగ్గి ఆయన మాట విందాం. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు ఉంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. అయ్యా, మీరు సహాయం చేయండి. అయ్యా, మీ ప్రజలతో మీరు ముచ్చటించండి తండ్రి, ధైర్యపరచండి ప్రభువా. కృంగిన వారిని లేవనెత్తగల దేవుడవు నీవయ్యా. నలిగిన బ్రతుకును ఉజ్జీవింపచేయగల దేవుడు మీరయ్యా. హితవత్సరం ప్రకటించే దేవుడు మీరయ్యా. ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరయ్యా. సమాధానం ఇచ్చే తండ్రి మీరేసయ్యా. మీ కార్యములు నూతనపరచండి, శక్తితో, బలముతో, జీవంతో నింపండి, ఆత్మతో నడిపించి బలపసాయించండి, ఆశీర్వాదంతో నింపండి నాయన. మీ కార్యములు నూతనపరచమని కూర్చున్నాము తండ్రి. శక్తితో నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతాం. సాయం చేయండి అయ్యా. రక్షకుడా రండి తండ్రి, పరిశుద్ధ తండ్రి మీరు రండి నాయన, పరలోకపు తండ్రి మీరు రండి నాయన. కృపతో నడిపించి బలపసి స్థిరపరచమని, సహాయం చేయమని, అభిషేకంతో ఆదరణతో నింపమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని, కృపాకరుణను దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగి నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యములు నూతన పరచము. అంటే నా జీవితంలో నీ నూతన కార్యాలు చూడాలి ప్రభువా. నా బ్రతుకులో మీ నూతనమైనటువంటి క్రియలను చూడాలి. పాత కన్నీళ్ళు, పాత యాతనలు, పాత నిందలు, పాత బ్రతుకు విధానం, పాత నడవడి అన్నీ తొలగిపోవాలి ప్రభువా. నా జీవితంలో క్రొత్త వ్యక్తిగా నా జీవితం మారాలి, నా సాక్ష్యం మారాలి, నా ప్రవర్తన మారాలి, నా బ్రతుకు మారాలి అని చెప్పేసి మరి ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రవక్త జీవితంలో ఒక నూతన కార్యం కావాలని పాత కన్నీళ్ళు, పాత శత్రువులు, పాత భయములు, పాత వణుకు, పాత మరి బాధలు అన్నీ తొలగిపోవాలని, క్రొత్త ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉన్నానని అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బట్టి ఈరోజు నువ్వు కూడా ఒకవేళ పాత కన్నీళ్ళు మళ్ళీ కొత్త సంవత్సరం రిపీట్ అయ్యాయి, పాత యాతని మళ్ళీ కొత్త సంవత్సరం కూడా మళ్ళీ మోసుకుంటూ వస్తున్నావా, పాత అగాధాన్ని మరలా నువ్వు దాటుకుంటూ వస్తున్నావా, పాత అగాధలను కొట్టుమిచ్చాడుతున్నావా, అప్పుల బాధలు, ఆవేదనలు, కష్టాలు, శ్రమలు, అసమాధానం, త్రాగుబోతు భర్త, ఇష్టాంతరం తిరిగే భార్య, మాట వినండి పిల్లలు, వీటితో సతమతం అయిపోతూ ఉన్నావేమో. ఈ రోజున దేవుడు, ప్రియ దేవుని బిడ్డ, నీ చరిత్రను మార్చడానికి చాలినటువంటి దేవుడు, నీ బ్రతుకును మార్చడానికి చాలినటువంటి చక్రవర్తి ఆయన, సర్వాధికారి ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని ఆయన దిగి వచ్చేటువంటి దేవుడు, నీ యొద్దకు ఆయన సన్నిధిని పంపే దేవుడు, జవాబును పంపేటువంటి దేవుడు. అంత గొప్ప దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి మనమందరం జాగ్రత్తగా దేవుని మాట శ్రద్ధగా వింటాం. దేవుని మాట శ్రద్ధగా విని ఆయన మాటను బట్టి మనము బ్రతుకుదాం. ఈరోజు దేవుని చేసే ప్రార్థన, మనము కన్నీటితో చేసే ప్రార్థన, మన కన్నీళ్ళు ఆయన పాదాలమే పడుతున్నాయి. ఆకాశం మీద ఆలకిస్తున్న దేవుడు జవాబును పంపబోతూ ఉన్నాడు. కన్నిటిని దాటిపోయే దేవుడు కాదు. దేవునికి కన్నిటిని దాటిపోవడం చేత కాదు. హిజ్కియా ఏడుస్తూ కన్నీరు విడుస్తున్నప్పుడు దేవుడు దాటిపోలేదు, కాలాన్ని వెనక్కు తిప్పాడు. కాలమే వెనక్కు తిరిగింది ఆయన కన్నీళ్ల ముందు. ప్రైస్తలాడు, హల్లెలూయా. ఆయన రాసిన శాసనం ఆయనే కొట్టివేశాడు. మరలా లేని ఆయుష్కాలాన్ని పుట్టించాడు. అయిపోయిన ఆయుష్కాలను మరలా పొడిగించాడు ఆయన. ప్రైస్తలాడు, హల్లెలూయా. అష్షూరు రాజు చేతిలో పడకుండా దేశాన్ని కాపాడాడు. ఆ ప్రాంతంలో నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, కన్నిటిని దాటిపోయే దేవుడు కాదు. ఈరోజు నీ ప్రార్థన, కన్నిటి ప్రార్థన ఆయన దాటిపోవట్లేదు. నీ మీద రాయబడిన శాస్త్రాన్ని కొట్టివేయబోతున్నాడు ఆయన. నీ మీద ఉన్నటువంటి నింద, అవమాన భారాన్ని కొట్టివేయబోతున్నాడు ఆయన. అందుకే ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. మనం కూడా మన జీవితాన్ని మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హబక్కూకు ప్రార్థన చేశాడు, మీ కార్యములు నా ఎడల నూతన పరచు తండ్రి, మీ చేతి పని నూతనంగా మారాలి ప్రభువా. ఇక నాకు పాత కష్టాలు వద్దయ్యా, పాత బాధలు వద్దయ్యా, పాత కృంగుదలు నాకు వద్దయ్యా, క్రొత్త దారి కావాలి, క్రొత్త ఆశీర్వాదం కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో నువ్వు అడుగుతున్నావు, నీకోసం కూడా ప్రభు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. సో ఈరోజు మీకు ఒక
వ్యక్తిని పరిచయం చేస్తారు. ఆమె ఎవరు అంటే రాహాబు అనేటువంటి వేశ్య. రాహాబు యెహోషువ కాలంలో 2వ అధ్యాయములో మనకు రాహాబు కనబడుతూ ఉంది. ఈమె ఎవరంటే ఆ యొక్క ఎరుక పట్టణం చుట్టూన్నటువంటి ప్రాకారం, పెద్ద ప్రాకారం, 2 రథాలు ఒకేసారి వెళ్ళగలిగేటంత పెద్ద ప్రాకారం అది. ఆ ప్రాకారం మీద ఆమె ఒక ఇంటిని కట్టుకొని బాహాటంగా అందరికీ తెలిసేటట్టుగా వేశ్యవృత్తి చేస్తున్నటువంటి ఆమె. దేవుని బిడ్డ, ఆ దేశం ఎటువంటి దేశం అంటే బాహాటంగా వేశ్యలకు వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చి ఆ వేశ్యగృహాలు నడిపిస్తున్నటువంటి ప్రాంతం అది. అనేక ప్రాంతాల్లో తమ సొంత బిడ్డలను, దేవుని బిడ్డ తమ దేశంలో పుట్టినట్టు తమ బిడ్డలను వేశ్యలుగా మార్చి వాళ్ళ బ్రతుకులతో ఆడుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. మన దేశంలో కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఈ జోగిని వ్యవస్థ అని, ఆ వ్యవస్థ, ఈ వ్యవస్థ అని కొన్ని ఉన్నాయి కదా. వీళ్ళందరూ ఏం చేస్తారంటే చిన్నప్పుడే వాళ్ళకి తెలియని వయసులోనే వాళ్ళని మాతంగులుగా, వాళ్ళని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ప్రతిష్ఠిస్తారు. వాళ్ళని అందరూ వాడుకొని పారేసి వాళ్ళని నలిపేస్తారు. వాళ్ళ పువ్వు లాంటి జీవితాన్ని నాశనం చేస్తారు. అదొక వ్యవస్థ. సో ఇక్కడ కూడా ఈ ఎరికో ప్రాంతంలో తమ దేశంలో పుట్టిన తమ బిడ్డలను వేశ్యలుగా మార్చుకొని రహదారికి దగ్గరలో అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మార్చుకొని వారి జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, వేశ్యలందరూ తమకి ఇష్టానుసారం వెళ్ళినటువంటి వాళ్ళు కాదు, బలవంతంగా ఈడ్చుకొని పోబడినటువంటి వాళ్ళు. అందుకే అనేక మంది ఆ వృత్తిలో ఉన్నప్పుడు భయపడి దిగులు పడి వాళ్ళ బ్రతుకు ఏంటి అసలు చేయకుండా తప్పదు, బలవంతంగా చేపిస్తారు వాళ్ళతోటి. దేవుని బిడ్డ, అటువంటి ఘోరమైన నరకపరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నది. అయితే ఆమె క్రొత్త సంవత్సరం ఊహిస్తూ ఉన్నది. నేను అనుకుంటున్నాను, ప్రభువా ఎంతకాలం నలిగిపోవాలి నేను ఈ విధంగా, ఎంతకాలం దేవా దౌర్జన్యాన్ని నేను లొంగిపోవాలి, నాకు ఇష్టం లేకపోయినా ప్రభువా ఎందుకు నా శరీరం మీద ఇటువంటి దాడి, ఇటువంటి ఘోరమైన పరిస్థితి ఎంతకాలం ప్రభువా, వద్దు దేవా, నన్ను విడిపించే దేవుడు ఉన్నాడా, నన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడా, నన్ను అద్దరికి చేర్చే దేవుడు ఉన్నాడా, ఈ యొక్క దౌర్భాగ్యం వృత్తి నుంచి నన్ను విడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని బిడ్డ అంగలారుస్తూ దుఃఖపడుతూ ఆ యొక్క విడుదల కోసం ఎదురు చూస్తూ ఉందేమో, ఆ విడిపించే నాయకుడైన దేవుని కోసం ఎదురు చూస్తూ ఉందేమో. ఇంతలో వరకు ఒక గుడ్ న్యూస్ వినబడింది. ఏంటో తెలుసా? యెహోవా దేవుడంట తన ప్రజలను 400 సంవత్సరాల తర్వాత తీసుకుని వస్తున్నాడంట. తన ప్రజలను ఎదురుగా అడ్డుగా ఎర్ర సముద్రం వస్తే దాన్ని ఒక్క రాత్రి దాన్ని చీల్చి ఆరిన నేలగా మార్చి రహదారిగా మార్చి వాళ్ళు నడిపిస్తూ వస్తున్నాడంట. అంతేకాదు అనేక ప్రాంతాల రాజులను సంహరించి వారికి ఎదురుగా నిలబడి వాళ్ళ యొక్క గమనాన్ని అడ్డుకున్నటువంటి వారిని నాశనం చేసి తీసుకొస్తున్నాడంట. అంత గొప్ప దేవుడు అంట, వాళ్ళకి ఆహారం ఇస్తున్నాడంట అని చెప్పేసేసి అనేక విషయాలు ఆ యొక్క ప్రాంతం అంతా వినబడుతూ ఉంటే అందరూ విని అదొక కథలాగా ఓ అదా అనుకుని వదిలేశారు. కానీ మాత్రం దాన్ని గట్టిగా పట్టుకుంది. ఈ దేవుడితో నన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు, ఈ దేవుడైతే నా జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాడు, ఈ దేవుడితో నన్ను పరిశుద్ధంగా తీసుకొస్తాడు, నా చరిత్ర మారుస్తాడు. ప్రభువా నాకు ఈ వేశ్య అనే గతం వద్దు ప్రభువా, ఈ మనుషుల చేతులు నలిగిపోయే బ్రతుకు నాకు వద్దు ప్రభువా, నా ఇష్టం లేకుండా మనుషుల ఇష్టాన్ని ప్రకారం బ్రతికే జీవితం నాకు వద్దు ప్రభువా, మనుషుల యొక్క ఇచ్చకు వారి యొక్క దాహానికి నేను బలి కాకూడదు ప్రభువా, నా బ్రతుకు అవటానికి వీలు లేదు ప్రభువా, అయ్యా నన్ను విడిపించయ్యా. లోపల ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నది, తపన పడిపోతున్నది, పరితపిస్తూ ఉన్నది. సో దేవుని బిడ్డ, ఆ రోజు రానే వచ్చింది. ఆమె పరితాపాన్ని చూసి, ఆమెలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని చూసి, ఆమెలో ఉన్నటువంటి హృదయ ఆకాంక్ష చూసి, ఆ నూతనమైన హృదయాకాంక్ష చూసి దేవుడు వేగుల వారిని ఆ ఇంటికి పంపించాడు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 2, 3, 4, 5 వచ్చిన మనం చదువుకుంటే ఆ ఇంటికే వెళ్ళారు వాళ్ళు. దేవుని బిడ్డ అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె వారిని చూసి చేర్చుకొని, చూద్దాం ఒకసారి చదువుదామాట. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదలు చదువుకుంటాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? రాహాబు అనేటువంటి ఒక వేశ్య ఇంటికి వచ్చారు. కస్టమర్స్ లాగా వచ్చేసి దిగారు. అక్కడ దేశం వేగు చూచుటకు ఇశ్రాయేలు యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ అక్కడికి వచ్చిరని, ఎరికో మనుషులు రాత్రి వేళ అక్కడికి వచ్చిరని ఎరికో రాజుకు వర్తమానం వచ్చింది. అతడు నీ యొద్ద వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులు వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశం వేగు చూచుటకు వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషులు పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగను. చూడ దేవుని బిడ్డ దాచిపెట్టింది వారిని దాచిపెట్టి రాజుకు దొరకకుండా దేవుని బిడ్డ అతన్ని దాచిపెట్టి రాజు అందరూ సద్దుమడిన తర్వాత వాడిని కిందికి దించి పంపించేసింది. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తున్నాయా, మీ దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు అవిసిపోతున్నాయి, మీ దేవుడు చేసే సాహసకాలు చూసినప్పుడు మా హృదయాలు బద్దలైపోతున్నాయి. మీ దేవుడు ఆకాశమందును క్రిందను దేవుడే, ఆయన దేవుడే. ప్రైస్తలాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ దేవుడు
మమ్మల్ని కూడా రక్షించాలయ్యా. నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా బంధువులు, నా రక్త సంబంధికులు చాలామంది ఉన్నారయ్యా, వారందరూ రక్షించాలయ్యా. వారు లోకలకు చచ్చిపోవడం వీల్లేదు, వారిని కాపాడండి అయ్యా అని చెప్పేసి ప్రియదేవుడు ఆమె ప్రాధేయపడుతూ ఉన్నది. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇదిగో నీకు ఒక ఎర్రని నూలు ఆనవాలుగా ఇస్తాం, తీసుకొని నీ కిటికీకి కట్టుకో. అప్పుడు మేము దీన్ని సంహరించడానికి వచ్చినప్పుడు ఆ దారాన్ని చూసి మేము దాటిపోతాం. హల్లెలూయా. సో ఆ ఎర్రని రక్తంలో ఉంచినటువంటి ఆ దారాన్ని అక్కడ కట్టినప్పుడు ఆ దారము కట్టిన ఇంటిని తప్ప అన్నింటిలో కూల్చేశారు వాళ్ళు. అందులో వారందరూ కూడా, ముఖ్యంగా రాహాబు అనే వేశ్య మరి తప్పించబడి వారితో పాటు వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, కొత్త ఆశ ఆమె గుండెలో మొలకెత్తింది. ఇక నాకు వేశ్య అనే పేరు వద్దు, నేను వేశ్యగా పుట్టలేదు, వేశ్యగా మధ్యలో మార్చారు, నేను వేశ్యగా చావకూడదు. ఒక్కసారి ఒక మాతంగిని చేస్తే ఆమె చచ్చినాక ఆ వృత్తిలోనే ఉండాలి. ఒక్కసారి వేశ్యనిగా చేస్తే పబ్లిక్గా, ప్రభుత్వమే పబ్లిక్గా ప్రకటిస్తే చచ్చినంత కాలం ఆమెకి ఇష్టమున్న లేకపోయినా ఆ వృత్తిలో కొనసాగాల్సిందే. ఎవరొచ్చినా, చచ్చినోడు వచ్చినా, పుచ్చినోడు వచ్చిన వాడు ఎవరొచ్చినా సరే అతన్ని ప్రేమగా తీసుకొని లోపల ఏమి లేకపోయినా, ప్రేమ లేకపోయినా నటిస్తూ బతకాల్సిందే. ఆమె ఒకటి అనుకుంది, వద్దు ప్రభా, నాకు ఈ నటనా జీవితం వద్దు నాయన, నాకు సంసార జీవితం కావాలి ప్రభా, నాకు విలువైన మంచి పేరు కావాలి, ఖ్యాతి కావాలి, నాకొద్దు నాయన. నన్ను బలవంతంగా వేషం చేశారు. నేను అనుకున్నాను బలవంతంగా వేషం చేసి ఉంటారు, ఇష్టపడి వచ్చినటువంటిది కాదు. చాలామంది చరిత్రలు అట్నే ఉన్నాయి, ఇష్టపడి చేసినటువంటి వాళ్ళు కాదు, అవసరాలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మారినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈమె కూడా అలాగే పరిశుద్ధత కోసం, ఒక మంచి పర్టికులర్ పేరు కోసం, ఖ్యాతి కోసం కనిపెడతా ఉంది. నాకొద్దు తండ్రి ఈ వేష అనే పేరు, ఈ బ్రతుకు నాకొద్దు నాయన అని చెప్పేసి ఆమె గగ్గోలు పెడుతూ ఏడుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆమెను చేర్చుకున్నాడు. ఆమె హృదయాకాంక్ష చూశాడు. ఆ నూతనమైన వాంఛ పుట్టిన వెంటనే అంత భయంకర పట్టణంలో నుంచి, అంత భయంకర వృత్తిలో నుంచి ఆమెను బయటికి తీసుకొని రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసులో క్రొత్త ఆలోచన పుట్టినప్పుడు నువ్వెంత ఘోరపాపి అయినా సరే, నువ్వెంత ఘోరమైన వృత్తిలో ఉన్నా సరే, నువ్వెంత ఘోరమైన పాప భూయిష్టమైన కార్యాలు మునిగిపోతున్నా సరే, నీ లోపల క్రొత్త ఆశ పుడితే, నీ లోపల నూతన తపన ఆరంభమైతే, నూతన ఆకలి దప్పికల ఆరంభమైతే నిశ్చయముగా నీ దేవుడిని విడిపించబోతూ ఉన్నాడు. నీ ఆక్రందన ప్రభు వింటున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి చెలరేగుతున్నటువంటి పరిశుద్ధత కోసం ఉన్నటువంటి ఆ ఆక్రందన దేవుడు వింటున్నాడు. సహోదరుడు, ఆ సహోదరి, నాకు ఇదే బాగుంది, ఇలాగే ఉంటానులే అని క్రొత్త సంవత్సరం కూడా పాత బ్రతుకులను నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావేమో. క్రొత్త సంవత్సరం, క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త తిట్టులో కూడా పాత ద్రాక్షరసం పోస్తున్నావేమో, పాత అలవాట్లతో నడుస్తున్నావేమో, పాత మరి బ్రతుకులో ముందుకు సాగుతున్నావేమో. నో, ఈరోజు దేవుడు కొత్త ఆలోచన నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, క్రొత్త బ్రతుకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నీ ఆక్రందన వింటున్నాడు, నీ ఆలోచన వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. నువ్వు రహస్యంగా చేసే ప్రార్థన దేవుడు బాహాటంగా వింటున్నాడు, బాహాటంగా జవాబు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వెంత బంధకాల్లో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి ఘోరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి యాతన మధ్యలో ఉన్నా సరే, నిన్ను విడిపించే దేవుడు సమర్థుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిపించే నాయకుడు సమర్థుడు, గొప్ప దేవుడు. నేను మొన్న మధ్య ఒక ముస్లిం ఆమె, ఇరాన్ నుంచి వచ్చిన ఒక ముస్లిం ఆమె సాక్ష్యం విన్నాను. ఆమె యేసు ప్రభువుని గురించి తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, మత పెద్దలందరూ కూడా ఆమెను కొట్టి చంపాలని ప్రయత్నం చేసి పెద్ద జైల్లో పెట్టేశారు. 30 రోజులు వాళ్ళు ఛాన్స్ ఇస్తారంట. 30 రోజులు వెళ్ళి, ప్రతిరోజు వెళ్ళి వాళ్ళ గ్రంథాన్ని బోధిస్తారు. ఒకవేళ వాళ్ళు ఆమె వినకపోతే, అప్పటికి కూడా వినకపోతే, ఆ తర్వాత ఆమెను ఉరేస్తారు, లేకపోతే కిరసనాల పోతే తగలబెట్టేస్తారు. సంథింగ్ ఏదో జరిగిపోద్ది. అయితే 29 రోజు అయిపోయింది, 30వ రోజు, లాస్ట్ రోజు. ఆ రాత్రి ప్రార్థన చేస్తాం. చిన్న గదిలో పెట్టారు ఆమెని, చిన్న గదిలో. ఉదయాన్నే ఆమెకి మరి వాష్రూమ్కి వెళ్ళడానికి ఒక బకెట్ ఇస్తారు. అంతేకాదు, మరి ఒక రొట్టె, 2 రొట్టెలు తప్ప ఎక్కువ ఇవ్వరు, కొన్ని మంచినీళ్ళు తప్ప ఎక్కువ ఇవ్వరు. చాలా భయంకర పరిస్థితులు ఉంటుంది అక్కడ, పనిష్మెంట్. అయితే అటువంటి ఘోరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ ఆమె రాత్రి ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అని తెలుసు, నీకోసం చచ్చిపోవాలని నాకు ఆశ ఉంది, నీకోసం చనిపోవాలని నాకు ఆశ ఉంది, కానీ ప్రభువా నీకోసం ఏం చేయకుండా ఎందుకు చచ్చిపోవాలి? నేను ఇంత గొప్ప దేవుని తెలుసుకున్నాను, నేను వెంటనే చనిపోవాలా ఇంత చిన్న వయసులో? నీకోసం ఏదో చెయ్యాలి భూమి మీద అని చెప్పేసి ఆమె ప్రార్థన చేసి, నాకు విడుదల దయచేయి ప్రభువా అని చెప్పేసి ఏడుస్తూ, నువ్వు నిజమైన దేవుడు నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే అని నేను అనను, అవును నువ్వు నాకు ఒక్క సహాయం చేయ ప్రభు అని చెప్పేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తే, ఆ రాత్రి ఆమె ప్రార్థన చేసి పడుకున్న తర్వాత గొప్ప వెలుగు ఆ రూమ్ అంతా ప్రజ్వలించింది. ఆ తర్వాత ఆ రూమ్లోంచి ఆమెను ఆటోమేటిక్ గడి తెరుచుకుంది, బయటకు వచ్చింది. అందరూ నిద్రపోతున్నారు, సీసీ కెమెరాలు అన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఆమె మెయిన్ డోర్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా పెద్ద సెక్యూరిటీ ఉంటుంది అక్కడ, అందరూ గాడి నిద్రపోతున్నారు, తలుపులు ఆటోమేటిక్ తెలుసుకున్నాయి. ఆమె బయటకు వచ్చి రాగానే ఒక కారు, ఒక గంభీరమైనటువంటి మరి మనసు కలిగినటువంటి ఒక రూపం కలిగిన ఒక వ్యక్తి ఆ కారు డ్రైవర్గా కూర్చొని ఉన్నాడు.
ఆమె ఏం చెప్పకముందని కళతో సైగ చేశాడు, ఎక్కి కూర్చో అని చెప్పేసి కూర్చుంది ఆమె. తర్వాత వచ్చేసేసి ఆమె ఆ ఎయిర్పోర్ట్కి వస్తే, ఆ ఎయిర్పోర్ట్ ఒకవేళ ఆమె మీద ఖైదీ అనేటువంటి ముద్ర ఉంటే ఎయిర్పోర్ట్ స్కానర్లో తెలిసిపోద్ది. కానీ ఆ స్కానర్ ఏవి పనిచేయలేదు. ఆమె ఎక్కి ఫ్లైట్లో కూర్చుంది, ఆమ్స్టర్డామ్కి వచ్చేసింది. అతను బైబిల్ కాలేజ్ జాయిన్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు గొప్ప వివాహం చేసుకొని గొప్ప సేవ చేస్తూ ఉంది. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఆశపడితే చాలు. నువ్వు ఎంత గాథలో ఉన్నా సరే, ఎంత లోయల్లో ఉన్నా సరే, ఎంతమంది బలాఢ్యుల చేతిలో నువ్వు ఉన్నా సరే, ఎంతమంది దుర్మార్గుల మరి పాదాల కింద నలిగిపోతున్నా సరే, ఎటువంటి కష్టాల మధ్యలో శ్రమల మధ్యలో ఉంటే సరే, నీ హృదయంలో మానని ఆక్రందన, నీ హృదయంలో దేవునికి పెట్టేటువంటి ఆ ఆక్రందన దేవుడికి తెలుసు. నువ్వు నూతనత్వం కోసం, నూతన విడుదల కోసం, నూతన పేరు కోసం, నూతన స్వాతంత్రం కోసం ఎలా పెనుగులాడుతున్నావో, ఎలా పరితపిస్తున్నావో తండ్రికి తెలుసు, దేవునికి తెలుసు బాగా. ప్రైజ్ హల్లెలూయా. సో ఆయన వినబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కాంప్రమైజ్ కావద్దు లోకముతోటి. కాలాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. పాత పద్ధతిలోనే, పాత బతుకులోనే నీ జీవితాన్ని గడుపుకోవాలని ఆశిస్తున్నావేమో. వద్దు, నూతనమైన శిఖరాలు ఎదురు చూస్తున్నా నీ కోసం. ఎప్పుడైతే మంచి తీర్మానం చేసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే గొప్ప వాటి కోసం బ్రతకాలని ఆశిస్తావో, ఉన్నతమైన వాటి కోసం బ్రతకాలని ఆశిస్తావో, నిశ్చయముగా నీ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, కృపతో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఎరికో పట్టణంలో ఉండి వేశ్య ఆక్రందన చేసింది. ప్రభువా, ఇంత గొప్ప దేవుడు, సముద్రాలు చీల్చే దేవుడు, ప్రజలను సురక్షితంగా క్షేమంగా నడిపించే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు, పానీయం ఇచ్చే దేవుడు, ఎదురిస్తున్న రాజులను ఎదుర్కొని యుద్ధములో పోరాటంలో గెలిపించే దేవుడు. మాకు ఇటువంటి దేవుడు కావాలయ్యా, నీ బిడ్డగా బ్రతకాలయ్యా, నీ ప్రజలతో బ్రతకాలయ్యా. ఒక గొప్ప తపనామలో ఉంది ఆ క్రొత్త తరపు ప్రార్థన. ఆమె చేసినటువంటి ప్రార్థన గుండెలు అవిసిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ నలిగిపోయిన స్థితిని దేవుడు చూస్తున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు దేవుడు, విరిగి నలిగిన మనసు అలక్ష్యం చేయడు దేవుడు. ఖచ్చితంగా నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. సో ఆమె చేస్తున్నటువంటి ఆ కోట మీద ఉండి చేసిన ప్రార్థన, ఆ వేశ్య గృహంలోనే ఉండి చేస్తున్నటువంటి ప్రార్థన పరిశుద్ధ గృహంలో ఆయన ఆలకించాడు. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. ఆ బంధక నుంచి బయటికి వెళ్ళి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ వేశ్యలు ఊరు దాటిపోవడానికి వీల్లేదు, ఆ వేశ్యలు ఇంకొక దేశం వెళ్ళటానికి వీల్లేదు. ఆ వేశ్యలు ఎప్పుడంటే అప్పుడు రావాలి, ఎప్పుడంటే అప్పుడు తలుపు తీయాలి, ఎప్పుడంటే అప్పుడు చేర్చుకోవాలి. అన్యాయమైన మనసులు, అక్రమైన మనుషులను, అటువంటి ఘోరమైన శిక్షలు ఉన్నటువంటి ఆమె, అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆమెకి. ప్రియ దేవుని బిడ్డ, వేస్తుంది రత్న కంబళ్ళే కానీ బ్రతుకంతా నలిగిపోతూ ఉన్నది. విలాసవంతమైన గృహమే కావచ్చు, కానీ నికృష్ణ మనుషుల ఆకలికి దప్పికకు ఆమె నలిగిపోతూ ఉన్నది. అటువంటి పరిస్థితుల మధ్యలో ప్రియ దేవుని బిడ్డ క్రొత్త ఆశ మొలకెత్తింది, క్రొత్త ఆకాంక్ష మొలకెత్తింది. సామర్థ్యం గల దేవుడిని గూర్చినటువంటి ఆ గొప్ప తృష్ణ ఆమెలో ఆరంభమయ్యింది. ఈ దేవుడిని విడిపించగలడు, ఈ దేవుడిని రక్షించగలడు. నేను చెబుతున్నాను, ఏ అగాధంలో నీవు ఉన్నా, ఏ బంధకాల మధ్యలో నీవు ఉన్నా, ఎటువంటి పాప భూషణ దొంగ ఊబిలో నువ్వు చిక్కుకొని పోయినా, ఎటువంటి నికృష్టమైన పరిశ్రమ మధ్యలో నీవు ఉన్నా, నిశ్చయంగా చెబుతున్నాను, నీ దేవుడిని నడిపించబోతున్నాడు, నీ దేవుడిని నడిపించబోతున్నాడు, నీ దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ వేళల దేవునికి అసాధ్యమని ఏదీ లేదు. నీకోసం జైలు గోడలు బద్దలు చేయగలడు, నీకోసం శత్రువులను చీల్చివేయగలడు, నీకోసం రాజులను ఓడించగలడు. నీ ఒక్కదాని కోసం, నీకోసం దేవుడు, ప్రియ దేవుని బిడ్డ ఎంత కార్యం చేయగలడు, ఎంత గొప్ప ఘనకార్యం చేయగలడు. నీకు ఆశ ఉంటే, క్రొత్త ప్రార్థన నీకుంటే, క్రొత్త తపన నీ జీవితంలో ఉంటే, నూతన జీవితం పొందాలని, నూతన పరిస్థితులు చూడాలని, నూతన పరిశుద్ధతలో ప్రవేశించాలని ఆకాంక్ష, తృష్ణ నీ జీవితంలో ఉంటే నిశ్చయముగా నీ దేవుడు కార్యం చేయబోతున్నాడు. నిశ్చయం దేవుడిని నడిపించబోతున్నాడు, సమాధానం దయచేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆశ్చర్యంగా చేసే రక్షకుడు మనతోనే ఉన్నాడు. అందుకే మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు కూడా అటువంటి తృష్ణ దయచేయండి తండ్రి, అటువంటి ఆకాంక్ష దయచేయండి ప్రభు. ప్రైజ్ హల్లెలూయా. సో ఈమె వాళ్ళని రిక్వెస్ట్ చేసిందయ్యా, మమ్మల్ని రక్షించండి, మీతో పాటు మేము కూడా వస్తాం. సో ప్రియ దేవుని బట్టి ఆ తర్వాత ఆమె వారితో పాటు బయలుదేరి వెళ్ళింది. కష్టాలు, శ్రమలు, బాధలు చాలా వచ్చాయి వాళ్ళ జీవితంలో. వాళ్ళు అయినా సరే అవి సంతోషగానాలుగా మార్చబడిపోయాయి. ఆ ప్రజలతో ఆమె మమేకమైపోయింది. అందులో ఒక వ్యక్తి ఆమె వివాహం చేసుకున్నాడు. చూద్దాం మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. యెస్రోను అరామును కనెను, అరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మాను కనెను, సల్మాను అనేటువంటి వ్యక్తి రాహాబునందు బోయాజును కనెను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎవరో తెలుసు మనకు, బోయాజు బాగా తెలుసు, రూతు యొక్క హస్బెండ్ కదా. ఈ బోయాజు యొక్క తల్లి ఎవరయ్యా అంటే చెప్పండి, ఆమె రాహాబు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సో ఎంత పరిశుద్ధుడు పుట్టాడు, ఎంత యథార్థవంతుడు పుట్టాడు, ఎంత దయాహృదయం కలిగినటువంటి వాడు బోయాజు మనకు బాగా తెలుసు కదా. బోయాజు గురించి తెలుసుకుంటే ఆయన ఎంతో దయగలిగినటువంటి వాడు, అనాథలను చేర్చుకొని, దిక్కులేని వాళ్ళని చేర్చుకొని వారికి ఆహారం ఇచ్చేటువంటి వాడు, పానీయం ఇచ్చేటువంటి వాడు, వాళ్ళకి ధైర్యం ఇచ్చేటువంటి వాళ్ళు, వాడిని ఆశీర్వదించేటువంటి వాడు,
తనతోటి పని వారందరికీ ఆశీర్వాదం ఇచ్చేటువంటి వాడు, దయాహృదయం కలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు నలిగిపోయినటువంటి కృంగిపోయినటువంటి రూతుకు మరొక జీవితం ఇచ్చినటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అటువంటి గొప్ప వీరుణ్ణి, అటువంటి గొప్ప చరిత్ర గల వ్యక్తిని కనింది ఆమె. బోయాజుకు తల్లిగా మార్చబడింది. సల్మాను చేసుకుని వివాహం చేసుకొని ఆయన కనింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అప్పటి వరకు వేశ్యగా అందరి నోట ఆమె చాలా చీత్కారంగా చేయబడినటువంటి ఆమె, కేవలమైనట్టుగా మార్చబడినటువంటి ఆమె, అందరి దృష్టిలో ఆమె అదొక వేశ్య, అది ఇది అని మాట్లాడినటువంటి ఆమె ఇప్పుడు దేవుడే జీవ గ్రంథములో ఆమె పేరును రాపించి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాహాబుని వేశ్యగా కాదు, ఒక గొప్ప వ్యక్తికి భార్యగా, ఒక గొప్ప సంతానానికి మరి ఆమె ఒక ఆ వంశావళి ఒక గొప్ప వ్యక్తిగా పాత్రధారిగా చేశాడు. బోయాజ్ అంటే ఒక వ్యక్తి తల్లిగా చేశాడు ఆమె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప పేరుతో గ్రంథంలో రాసి పెట్టాడు దేవుడు ఆమెని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో వారితో పాటు వస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ నడిచి చాలా సంవత్సరాలు నడిచింది. అంతేకాదు వారితో పాటు యుద్ధాలు చూసింది, పోరాటాలు చూసింది. వారితో పాటు మరి అన్ని ఆకాశం నుంచి కురిసి అన్నము తినింది, ఆ మన్నాను భుజించింది. అంతేకాదు ఆ యొక్క మరి అద్భుత రీతిలో వస్తున్నటువంటి నీటిని తాగింది, దేవుని యొక్క మాటను విన్నది, ఆయన గుడారంలో బ్రతికింది, ఆయన ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చింది. ఎన్నో రకాల అద్భుతాలు చూసిన, ఆశ్చర్యకాలు చూసినాం జీవితంలో. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆమెను ఒక జీవ గ్రంథంలో ఒక అద్భుత వ్యక్తిగా రాచుకున్నాడు. నేను అదే చెబుతున్నాను ఈ రోజున. ఒకవేళ ఈరోజు నువ్వు వేశ్యగా, ఒకవేళ ఈరోజు పనికిరాని వ్యక్తిగా అనేకుల చేత మార్చబడి, దొంగగా మార్చబడి, మనుషులు చెప్పిన మాటలు విని పాప ఊబిలో చిక్కుకొని పోయావేమో, నీకు తెలిసి తెలియకుండానే అగాధంలో తీసుకొని పోబడ్డావేమో. ప్రేమ అనేటువంటి ఆ 2 అక్షరాలు అర్థం తెలియకుండా చిక్కుపడిపోయి బయటికి రాలేక కొట్టబడుతున్నావేమో. చిక్కుపడిపోయి బయటికి రాలేక ఒక వ్యక్తి అంటాడు, ప్రేమించి తీసుకొచ్చాడు, భర్త దగ్గర తీసుకొచ్చేసాడు, పిల్లలిద్దరిని కూడా దేవుని బిడ్డ వదిలేసి వచ్చేసింది, వాడితో పాటు వచ్చేసింది. ఇప్పుడు అంటాడు, నువ్వు ఎక్కడున్నా 7 సముద్రాలు వెనకున్నా నా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటే నువ్వు మొక్కలైపోతావు. వాడు భయంకరమైన రౌడీ, మొక్కలైపోతావు. నా దగ్గర ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. నన్ను దాటిపోయావా? ప్రతి రాత్రి కాళరాత్రి ఏమీ తెచ్చిపెట్టాడు, ఒక్క ముద్దన్నం, ఒక్క పంజిడి, ఒక్క ముద్దన్నం పెట్టాడు. కష్టపడి అమ్మాయి ఉదయం సాయంత్రం పని చేసి తెచ్చుకోవాలి, దాంట్లోనే మళ్ళీ తీసుకొని తాగేసి వస్తాడు. రాత్రంతా జాగారమే, రాత్రంతా గొడవలే, కళ్ళనీళ్ళు పెట్టుకొని రక్తం కారుతుంది కళ్ళల్లో. సిస్టర్, ఈ పరిస్థితిని విడుదల పొందగలనా? చేతులారా చేసుకున్నా, నా జీవితం నాశనం చేసుకున్నా, ఏదో తెలిసి మైకంలో ఇలా వచ్చేసాను నేను, నా బ్రతుకు మరి బాగుపడుతుందా, నా జీవితం బాగుపడుతుందా అంటావా నువ్వు? ఖచ్చితంగా దేవుడు నిన్ను బాగు చేస్తాడు, ఖచ్చితంగా విడుదలిస్తాడు, నీకు ఉన్నతమైన కార్యం ప్రభు చేస్తాడు. నువ్వెంత ఘోరమైన దొంగ ఊబిలో చిక్కుకున్నా సరే, నువ్వెంతగా నలిగిపోతున్నా సరే, పాప ఊబిలో చిక్కుకున్నా సరే, ఈరోజు ఒకళ్ళు మారాలని, ఈరోజు విడుదల పొందాలని, ఈరోజు నాకు ఈ బ్రతుకొద్దు, నాకు క్రొత్త జీవితం కావాలని నువ్వు ఆశిస్తే, నువ్వు ప్రార్థిస్తే, నూతన కార్యం చెయ్యండి యేసయ్యా, నా జీవితానికి కష్టాలు తీసేయండి యేసయ్యా. ప్రార్థన అంటే దీనికి ఏం పెద్ద ప్రాస ఉండదు. ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇది ఎలా చదవాలి, అలా చదవాలి, కాదు. నీ హృదయం నుంచి వచ్చే భాషే ప్రార్థన, నీ కళ్ళ నుంచి వచ్చే కన్నీళ్లే ప్రార్థన, నీ గుండెలోంచి వచ్చే మూలుగే ప్రార్థన. యేసయ్యా, నాకు ఈ కష్టం నుంచి విడిపించయ్యా. నువ్వు ఐగుప్తు నుంచి ప్రజలు విడిపించావే, బలమైన చేతిలో నుంచి ఆ బానిసత్వం నుంచి విడిపించావే, 400 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించావే అయ్యా. నన్ను 4 నెలల బానిసత్వం, 4 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించలేవా? 40 సంవత్సరాల బానిసత్వం విడిపించలేవా? 40 ఏళ్ల బానిసత్వమైన, 4 నెలల క్రూరత్వమైన, ప్రభు 4 రోజుల శ్రమైన నీవు ఖచ్చితంగా విడిపించగలవయ్యా. నాకు విడుదల దయచేయగలవయ్యా. అయ్యా, నువ్వు అడిగి చూడు, నిశ్చయంగా ఆ మూలుగే, ఆ ప్రార్థనే నీ బ్రతుకును మార్చబోతున్నది. నువ్వు ఇక్కడ ఏడ్చే ఏడుపు ఆకాశంలో వినబడబోతున్నది. జ్ఞాపకార్థ సూచనగా, నీ దుఃఖానికి జ్ఞాపకంగా, నీ శాపానికి జ్ఞాపకంగా, నీ యాతనకు జ్ఞాపకంగా, నీ రోదనకు జ్ఞాపకంగా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని చేతిని కదిలించడానికి వెళుతూ ఉన్నది. నీ మౌనం వద్దు. నువ్వు దిక్కులేని వ్యక్తిగా నువ్వు బ్రతకడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఇదిగో దేవుడు నీ యొక్క ఆక్రందన వింటున్నాడు, నీ కన్నీళ్ళు చూస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తావా? నువ్వు ఉన్న స్థితిలోనే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అక్కడే చేయి ప్రార్థన, అక్కడే అడుగు దేవుణ్ణి, అక్కడే నోరు తెరు. ఖచ్చితంగా దేవుడు నడిపించబోతున్నాడు, సాయం చేయబోతున్నాడు. రాహాబు యొక్క ప్రార్థన విని ఆ వేశ్యవృత్తి నుంచి బయటికి తీసుకొచ్చి తనని, తన ప్రజలను, తనని, తన వారందరిని తీసుకొని వచ్చి వివాహం చేసి అక్కడుంటే అవివాహితగా, వేశ్యగా అక్కడ ఏం చేస్తారు? వాళ్ళు ప్రతిష్ఠిస్తారు. ఇక ఈమె అందరి భార్య, ఎవరికైనా భార్య ఇంకా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన జీవితం ఇచ్చాడు దేవుడు, ఒక ప్రత్యేక అనుభవం ఇచ్చాడు దేవుడు, పరిశుద్ధత ఇచ్చాడు దేవుడు, ఒక కట్టుబాటు కుటుంబ జీవితం ఇచ్చాడు.
అంతేకాదు గొప్ప వంశానికి వారసులుగా చేశాడు. గొప్ప వంశంలో ఒక గొప్ప వ్యక్తిగా మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేసే వ్యక్తిగా మార్చుకున్నాడు. ఆశ్చర్యకరం చేసే రక్షకుడుగా ప్రియ దేవుని బిడ్డ ఆమెను మార్చుకున్నాడు. అందుకే ప్రియ దేవుడి రోజున నీ బ్రతుకును కూడా పరిశుద్ధంగా చేయబోతున్నాడు. క్రొత్త ఆలోచన, క్రొత్త తలంపు, క్రొత్త తిత్తి, క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త హృదయం, క్రొత్త ఆలోచన, క్రొత్త హృదయం, క్రొత్త మనస్సాక్షి. ఎప్పుడైతే మనం వీటిని కలిగి ఉంటామో నిత్యంగా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. నిత్యంగా దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధానకర్త అయిన దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. సామర్థ్యం గల దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. సమృద్ధితో నిలబెట్టబోతున్నాడు. అభిషేకించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని రాహాబును తప్పించిన దేవుడు, వేశ్యను తప్పించి గొప్ప కులంలో చేర్చిన దేవుడు. నువ్వు కూడా అనేక అధికారుల చేతిలో నలిగిపోతున్నావేమో. ఒకసారి ఆ మధ్య కువైట్ నుంచి ఒక ఆమె వాట్సాప్లో డైరెక్ట్ మెసేజ్ పెట్టేసింది అందరికీ, అయ్యో నేను నలిగిపోతున్నాను. ఒక ఆయనకి 4 కొడుకులు, ఆయన 5 పాడు చేస్తారు ఆమె. రాత్రి ఏంటంటే ఒక్కొక్కరు ఒక రోజు అయితే 3 వచ్చి ఆమెను పాడు చేస్తారంట. యవనస్తురాలు గజగజ వణికిపోతూ ఫోన్ చేస్తుంది, అయ్యో కువైట్ ఇక్కడ ఎవరు రాబోకండి అయ్యా, ఇక్కడ బతకలేకపోతున్నాం, ఇక్కడ భయంకరమైనటువంటి శ్రమ ఉంది, దుఃఖం ఉంది, ఈ బానిసత్వం, చెబితే కొడతారు, చెబితే నరికేస్తారు, చెబితే మన మీద నేరం వేసి చంపేస్తారు, ఇక్కడికి ఎవరు రాబోకండి అయ్యా అని చెప్పేసి ఏడ్చి వాట్సాప్లో ఏడ్చి నన్ను రక్షించండి, నన్ను ఈ దేశం తీసుకొని పోండి అని చెబుతాం. ఎస్, ఒకళ్ళు అటువంటి బంధకాలు చిక్కుకొని పోయి ఉన్నావేమో, తెలియక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఒకవేళ ఆ బంధకాలు చిక్కుకొని పోయి ఉన్నావేమో. ఒకవేళ నువ్వు చెయ్యని నేరం, ఎవరో మనిషి చెప్పిన నేరాన్ని బట్టి జైల్లో కూర్చొని బయటికి రాలేక నీ యొక్క యథార్థత నిరూపించుకోలేక ఒకవేళ కూర్చొని ఉన్నావేమో. సహోదరుడా, యేసయ్య ఈ రోజు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. నీలో క్రొత్త ఆశ కలిగితే చాలు, ఒక్క మాట ప్రార్థన, తండ్రి రా తండ్రి. నీ మూలుగు వింటున్నాడు ఆయన. ఎవరికి వినబడిన మూలుగు దేవుడికి వినబడతాం. ఎవరికి తెలియనటువంటి రహస్య కన్నీళ్ళు, దుప్పట్లో దిండు తడిసిపెట్టి ఏడుస్తున్నటువంటి ఆ కన్నీళ్ళు దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. నీ కుటుంబ జీవితంలో నువ్వు పడుతున్న కలతలు, కలహాలు, క్రోధనలన్నీ చూస్తున్నాడు దేవుడు. నిత్యంగా నేను విడిపించబోతున్నాడు, నిత్యంగా సహాయం చేయబోతున్నాడు, దిగిరాబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ రాహాబు వలె వేశ్య వలె చేర్చుకో దేవుని మాటను, దేవుని వాక్యాన్ని గుండెలో చేర్చుకో. వినబడతాను దేవుని మాటని గుండెలో చేర్చుకో. నిత్యంగా నీకు విడుదల జరగబోతున్నది. దేవుడు ఆశ్చర్యంగా నడిపించబోతున్నాడు. సో ఈరోజు ప్రార్థన చేస్తామా, ప్రభా నాకు విడుదల కావాలి, ప్రభా నన్ను రక్షించాలి అని ప్రార్థన చేస్తావా? నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నా. నువ్వు నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. నువ్వు ఎక్కడున్నా సరే మోకరించు. ప్రభుని నడిపించబోతున్నాడు. ఆయన దృష్టి నీ మీద ఉన్నది, ఆయన కనికరం నీ మీద ఉన్నది, ఆయన కృప నీ మీద ఉన్నది. సామర్థ్యాలు దేవునికి అప్పగించుకో. విడుదలకు నాయకుడని దేవునికి అప్పగించుకో. ఏ రాజులు ఎదురైనా, ఏ అధికారులు ఎదురైనా నీ యొక్క విడుదలను ఎవరు ఆపలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇజ్రాయెల్ వస్తూ ఉంటే ఫరో చక్రవర్తి రథాలను పంపించాడు, తనకు దిట్టమైన గుర్రాలను పంపించాడు, పట్టుకొని ఈడ్చుకొని రండి అని. కానీ వాళ్ళు ఎంత పెద్ద రథాలున్నా, ఎంత పెద్ద బలమైన బలిష్టమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గుర్రాలున్నా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రౌతులున్నా సరే, ఒక్క ఇజ్రాయేలుని కూడా తీసుకుని వెనక్కి రాలేకపోయారు. ఒక్కరు కూడా బ్రతికి రాలేకపోయారు. అందరూ సముద్ర గాథలు కొట్టుకొని పోయారు. ఇప్పటికీ వాళ్ళ ఆనవాళ్ళు, వాళ్ళ నక్కళ్ళు, వాళ్ళ అస్థిపంజలు అక్కడే గుట్టలు పడి ఉన్నాయి. రథ చక్రాలు అక్కడే తుప్పుబట్టి అక్కడే ఉన్నాయి సముద్ర గాథల్లో. ఎస్, వాళ్ళు ఎంత బలవంతులేనా. నీ దేవుడు బలవంతుల చేత నుంచి విడిపించేటువంటి దేవుడు, సింహపు కోరలోంచి తప్పించేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ వెనక ఎంతమంది బలవంతులు పడుతున్నా, ఎంతమంది శక్తిమంతులు నిన్ను ఈడ్చుకొని పోవాలని చూస్తున్నా, నీ దేవుడు వాళ్ళ చేతికి అప్పగించండి జీవితాన్ని. ఒక్కరోజు కూడా అప్పగించండి జీవితాన్ని. ఆయన తన చేతి నీడలో దాచి, తన కౌగిట్లో భద్రపరిచి, తన అంగీ చోట మరుగుపరిచి, శత్రువు కంటికి దొరకకుండా నేను నిలబెట్టి నడిపించే గొప్ప దేవుడు ఆయన, శక్తిమంతుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసే రక్షకుడు ఆయన. అందుకే ప్రియ దేవుని బట్టి ఈరోజు చెబుతున్నాను, దేవుడు నీ పక్షాన్ని కార్యం చేయబోతున్నాడు, నీ పక్షాన్ని అద్భుతం చేయబోతున్నాడు. ఒక చిన్న ప్రార్థన నాతో పాటు కలిసి చేయి. ప్రభుని విడిపించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. నూతన జీవితంలోనికి పాత పాపం, పాత బంధకం, పాత చెర నుంచి విడిపించి నూతనమైనటువంటి స్వాతంత్ర జీవితంలోనికి, ఎవ్వరూ ఇవ్వలేని జీవితంలోనికి, ఎప్పుడు ఊహించిన జీవితంలోనికి ఆయన తీసుకొని పోబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. అందరూ కళ్ళు మూసుకొని, తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. హోలీ 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 స్పిరిట్ గాడ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా రండి తండ్రి, మీకు స్తోత్రం. రక్షకుడా రండి అయ్యా, అభిషక్తుడా మీరు రండి అయ్యా, ఆధారమైన తండ్రి మీరు రండి అయ్యా. అయ్యా, ఎంతమంది బంధకాల మధ్యలో తెలిసి తెలియకుండా ప్రభా పాపములకు జారిపోయారు ప్రభువా.
ఈ లోకపు వ్యక్తుల మాటలు విని, మోసగాళ్ళ మాటలు విని ప్రభా ఎంతమంది తమ బ్రతుకుని బలిపశువుగా మార్చుకున్నారో, ఎంతమంది వాళ్ళ పాదాలకి నలిగిపోతున్నారో, ఎంతమంది దుర్మార్గుల చేతులు నలిగిపోతున్నారో, బంధకాల మధ్యలో బయటికి రాలేక, లోపల ఉండలేక అయ్యా బ్రతుకుని నాశనం చేసుకుని ఎంతమంది ఉన్నారో ఒక్కసారి కనికరించయ్యా. ఎవరి కంటికి కనబడకుండా కట్టి బంధించబడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ చెరల్లో, ఆ దుర్మార్గమైనటువంటి చెరల మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారు ప్రభు. వారందరూ మీరు లేవనెత్తండి తండ్రి, వారందరూ మీరు సంధించండి నాయన, వారందరూ మీరు బ్రతికించండి ప్రభు, అద్భుతం జరిగించండి ప్రభు, ఆశ్చర్యకరం జరిగించండి యేసయ్యా, శక్తితో నింపండి యేసయ్యా. మీరు రావాలి మా జీవితంలో ప్రభు, మీ కృపలో మేము ఉండాలి తండ్రి నాయన, మీ దయలో కట్టబడాలి నాయన, మీ ఆత్మలో కట్టబడాలి ప్రభు తండ్రి నాయన. అయ్యా మీరు స్వతంత్రం కోసం స్వతంత్రం ఇచ్చారు మాకు, జన్మ స్వాతంత్రం తండ్రి. ఎవరికైనా మేము ఎవరి కింద ప్రభు బానిసకుంటాను వీల్లేదు, వారి పాదాల కింద నలిగిపోవడం వీల్లేదు. మీ కృప కావాలయ్యా, మీ దయ కావాలయ్యా, మీ ఆశీర్వాదం కావాలి తండ్రి, మీ సమాధానం కావాలి ప్రభా, మీ స్వేచ్ఛ కావాలి నాయన. కృప 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 దయ, కృప దయ కనికరం కావాలి తండ్రి నాయన. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరుచమని, సహాయం చేయమని, ఆశీర్వదించమని, అద్భుతం చేయమని, కనికరించమని ప్రభా. ఎంతమంది ప్రజలు నలిగిపోతున్నారు ప్రభా, ఆ సహోదరుని మీరు లేవనెత్తండి ఆయన, ఆ ప్రియ సహోదరుని మీరు లేవనెత్తండి అయ్యా. నలిగిపోనియొద్దయ్యా, కృంగిపోనియొద్దయ్యా, సంవత్సరాల తరబడిన ఆయన రాక్షస పాలన కింద నలిగిపోతున్నటువంటి వాళ్ళు ప్రభా, రాక్షసుల ఆలోచనల మధ్యలో నలిగిపోతున్నటువంటి వారు ప్రభా, ఒక్కసారి గుర్తుపెట్టుకున్న ఆయన కృపచూపు నడిపించండి తండ్రి, మీ సమాధానం నడిపించి అభిషేకించండి తండ్రి. ఆశీర్వాదంతో నింపండి నాయన, సమృద్ధితో నింపండి ప్రభువా, మీ జీవంతో నింపండి నాయన. హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ తండ్రి, పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం తండ్రి. సమాధానంతో నింపమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం తండ్రి. కార్యములు నూతన పరచమని అడుగుతున్నాం తండ్రి. అభిషేకించి నడిపించమని, సహాయం చేయమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు ఉన్నతంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చును గాక, గొప్ప సమాధానం వాళ్ళు సమకూర్చి నిలబెట్టును గాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు